మేడారం హుండీల లెక్కింపు 4వ రోజుకు చేరింది. 3 రోజుల్లోనే 9,60,00,000 రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. 4వ రోజు కూడా మరో కోటి రూపాయలు లెక్కించే అవకాశం ఉంది. హనుమకొండ టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ 4వ రోజు కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మేడారం హుండీల లెక్కింపు కొనసాగుతుంది. ఇవాళకి 4వ రోజు కూడా మేడారం హుండీల లెక్కింపు కొనసాగుతుంది. నిన్నటి వరకు 3వ రోజు వరకు 9 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇవాళ కూడా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అంటే రోజుకు 3 కోట్ల హుండీ డబ్బులను లెక్కిస్తున్నారు. వివిధ రకాల ఎండోమెంట్ సిబ్బంది అయితేనేమి, భక్త మండలి సభ్యులైతే స్వచ్ఛందంగా లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరోవైపు ఎండోమెంట్ అధికారులు కూడా ఒకవైపు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొత్తం మనం చూడవచ్చు మేడారంలో హుండీలు ఓపెన్ చేసి ఏ విధంగా మొత్తం కుప్పలుగా డబ్బులను పోసి ఆ హుండీలలో ఇటు వడివాల బియ్యం అయితేనేమి, కొబ్బరి కాయలు కొట్టినటువంటి వాటర్ అందులో ఉండడంతో కొంత తడిగా అయ్యి కొంత నలుపు రంగులోకి కరెన్సీ అంతా మారినటువంటి పరిస్థితి. వివిధ దేశాలకు సంబంధించినటువంటి మలేషియా కానీ వివిధ దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ కూడా విదేశీ కరెన్సీ కూడా భారీ మొత్తంలో లభ్యమవుతుంది. మరోవైపు భక్తులు తమ కోరికలను కోరుతూ వేసేటువంటి చిట్టీలు కూడా బయటకు వస్తున్నాయి. ఓ భక్తురాలు ఏకంగా తన భర్త గేమింగ్స్ మారాలని, తర్వాత ఆన్లైన్ బెట్టింగ్లు మారాలని, తన కొడుకు ఐఐటిలో ఉద్యోగం రావాలని అంటున్నారు. మనం చూడవచ్చు విదేశీ కరెన్సీ, వివిధ రకాలైనటువంటి విదేశీ కరెన్సీ కూడా డాలర్ ఇవన్నీ కూడా డాలర్కు సంబంధించినటువంటివి చూడవచ్చు. మనం విదేశీ కరెన్సీ కూడా మేడారం హుండీలో లభ్యమవుతుంది. ఇప్పటి వరకు ఏ దేశాలకు సంబంధించి కరెన్సీ వచ్చింది? ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్, మలేసియా, కెనడా అన్ని రకాల నోట్లు రావడం జరిగింది. 3 రోజుల వరకు 317 హుండీలు ఓపెన్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి 9,60,00,000 వరకు ఆదాయం రావడం జరిగింది. ఇవాళ ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రోజుకు 3 కోట్ల చొప్పున ఇప్పటికే 3 రోజులు అయిపోయింది, ఇవాళ 4వ రోజు కదా. ఇవాళ ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే? ఇంకా మొత్తం హుండీలు ఓపెన్ చేయలేదండి. ఈవినింగ్ అప్డేట్ చేస్తాము ఎంతవరకు ఆదాయం వస్తుందనేది. ఇప్పటి వరకు ఏ దేశాల కరెన్సీ లభ్యమైందండి? భక్తుల నుంచి వేరే ఏమైనా డిమాండ్లకు సంబంధించినటువంటి చీటీలు కానీ అవి ఏమైనా వచ్చాయి? ఫారెన్ కరెన్సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్వి వస్తున్నాయి. లెటర్స్ భక్తులు ఏ విధంగా మొక్కుంటున్నారో అవన్నీ కూడాను వాళ్ళ మొక్కులు లెటర్ రూపంలో రాసి అమ్మవారికి హుండీలో వేయడం జరిగిందండి. అవన్నీ కూడాను మనం పక్కకు పెట్టడం జరిగింది. ఫారెన్ కరెన్సీ అనేది మాత్రము అన్ని దేశాలవి వస్తున్నాయి. అవి మొత్తము వచ్చిన తర్వాత మీకు ఎంత ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా ఇవ్వగలుగుతాం. ఇప్పుడు వీటితో పాటు కరెన్సీతో పాటు చిల్లర నాణ్యాలు కూడా వస్తున్నాయి. డ్రమ్ముల కొద్ది చిల్లర నాణ్యాలు వస్తున్నాయి. వీటిని ఎట్లా లెక్కిస్తారు? మన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకి భక్తులు మన ఇండియన్ కరెన్సీ కానీ, ఇండియన్ కాయిన్స్ కానీ, తర్వాత ఫారిన్ కరెన్సీ వివిధ రూపాల లోపల వెండి, బంగారం రూపాల లోపల కానుకలు వేసి ఆనవాయితుంది. దాని ప్రకారం మేము ఇప్పుడు లెక్కించేది మన ఇండియన్ కరెన్సీ లెక్కిస్తున్నాం. 9,60,00,000 వరకు ఇప్పటి వరకు సమకూరింది. ఈరోజు ఇంకా కొనసాగుతుంది. ఇంకొక 2 రోజులు ఇదే విధంగా కొనసాగుతుంది. అంతిమంగా ఎంత కరెన్సీ వచ్చి కాయిన్స్ ఎట్లా చేస్తామంటే సెగ్రిగేట్ చేస్తాము. రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు డిఫరెంట్ దాంట్ లోపల కూడా ఒక రూపాయి బిళ్ళ లోపల 2 రకాలు 3 రకాలు ఉండవచ్చు. దాన్ని సెగ్రిగేట్ చేసేసి బ్యాంకు వారు తర్వాత ఎండోమెంట్ రెవెన్యూ సిబ్బంది సమక్షం లోపల వాటిని తూకం ద్వారా ఏర్పాటు చేసేసి ఏదెంత అనేది లెక్కిస్తాం. డిపాజిట్ చేసినటువంటి ఈ మొత్తాన్ని, మేడారం హుండీల మొత్తాన్ని ఎట్లా దేనికి వినియోగిస్తారు? వచ్చిన ప్రతి రూపాయిని అమ్మవారి అకౌంట్ లోపల జమ చేయడం జరుగుతుంది. దీని లోపల 1/3 పూజారులకు షేర్ ఉంటుంది. మిగతాది దేవాలయ అభివృద్ధికి వివిధ రకాలుగా కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఏదైతే గవర్నమెంట్ స్టాటరీ పేమెంట్స్ కానీ, జాతర ఎక్స్పెండిచర్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. దాదాపుగా 350 మంది సిబ్బంది నిరంతరము హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు నిన్నటి ఆదాయం చూస్తే 9,60,00,000 రూపాయల ఆదాయం నిన్నటి వరకు వచ్చింది. ఇవాళ కూడా మరో 1 కోటి రూపాయల అయితే లెక్కింపు వరకు కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా గతం జాతరలో 12 కోట్ల ఆదాయం వస్తే ఈసారి అంతకు మించి ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.